లార్డ్. ప్రభైనేసు నామములో అందరి కొందనంలో ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 144 15వ వచనం. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంట. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రాయబడిన మాట ఎంత విచిత్రంగా ఉంది. ఇట్టి స్థితి గల వారు ధన్యులు అంట. ఇట్టి స్థితి అది యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము అనేక సార్లు నిజమేనా అనే అపోహలో మనం ఉంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకున్నాం మనము, కానీ ఆయన యొక్క చిత్తము చేయడానికి ఈనాడు చాలా వెనుకబడిపోతాం. అయ్యో మన కష్టం మనం చేసుకొని తింటున్నాం, దేవుడు ఉన్నాడా లేడా, సస్తే ఎవరు వస్తారు, ఇట్లా అని మాట్లాడుతుంటారు. కానీ ప్రతిసారి కూడా ఆయన ప్రజలైనందున మనం ధన్యులమనే విషయం మర్చిపోదు. ఈనాడు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నప్పటికీ క్రైస్తవుల మీదనే దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే నిజం ఎప్పుడైనా శిక్ష గుండా, శ్రమ గుండా బయలుదేరుతుంది. అందుకే మొదటి పేతురులో రాయబడిన మాట 1:7 నశించిపోవచ్చున్న స్వర్ణం అగ్ని పరీక్షలకు వలన పరీక్షింపబడుతుంది అనేవి రాయబడ్డది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అని రాయబడ్డది. ప్రియమైన వాళ్ళ, మనం క్రైస్తవులమైనందున అతిశయపడాలి తప్ప ఈనాడు మనం తగ్గి అయ్యో మేము కష్టాల్లో ఉన్నాం, మేము ఇట్లా ఇబ్బంది పడుతున్నాం అని అనుకోవద్దు. అయితే ఆయన ప్రజలుగా, యేసు రక్తంతో విమోచింపబడిన ప్రజలుగా మనం తలెత్తుకొని జీవించాల్సిన వారమైనా. ఈ లోకంలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాల బతుకు సుఖాలు కోరుకుంటే కోట్ల సంవత్సరాలు ప్రభుతో ఉండడానికి మనం ఎంత సుఖంగా ఉండాలి. ఆ స్థలానికి పోవాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే యేసు రక్తంలో కడగబడి ఆయన సన్నిధిలో ఆయన వాక్యానుసారంగా ఆయన మహిమ కొరకు మనం ఎప్పుడైతే జీవిస్తామో మనం ఆశీర్వదింపబడిన వారం. అయితే ఈ ధన్యకరమైన ప్రజలుగా మనల్ని చేయడానికి ఆయన పరలోకం వదిలేసుకొని వచ్చినాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 రాయబడ్డది. ఆయన దాసుని స్వరూపం ధరించుకొని వచ్చినాడు అని రాయబడ్డది. ప్రియమైన వాళ్ళారా, మన కొరకు ఎవరు కూడా ఒక అడుగు ఒక మెట్టు దిగలేరు. కానీ యేసు ప్రభే ఆ పరలోకం వదిలేసుకొని తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొని లేక నరరూపిగా దిగి వచ్చి పశువుల పాకలో జీవించి మనిషిగా ఈ లోకంలో ఉన్న మనుషుల చేత అసహించుకొనబడి, కొట్టబడి, హింసించబడి సిలువలో ప్రాణం పెట్టేంత వరకు ప్రేమించినాడు. సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన ఎవరైనా దూషించినంటే ఆయన నోట ఏ కపటం లేదు అని రాయబడ్డది. ప్రియమైన సహోదరుడు సహోదరి, ఈనాడు ఆయన సంఘంలో మనల్ని నాటినాడు. ఆయన సంఘానికి వచ్చి ఆయనను ఆరాధన చేయడానికి ఆయన మందిరం ఇచ్చినాడు. ఆరాధన సమకూర్చబడే మనము ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామా? మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. ఆత్మతో సత్యంతో ఆయన పేరు పెట్టినందున మనం ధన్యులమైనాం. ఆయనకు మహిమ ఏం తక్కువ కాలే, ఆయనకు ఆరాధన ఏం తక్కువ కాలే. కానీ నీ కొరకు నా కొరకు ఆ మహిమనంతా వదిలేసుకొని మనిషిగా వచ్చి మనుషుల పోలికలోనే ప్రాణం పెట్టినాడు. సిలువలో చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా 3వ దినమున తిరిగి లేచినాడు. అయితే ఈనాడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనం చనిపోతాము, భూమి మీద అందరు చనిపోయినట్టు చనిపోతాము. కానీ చనిపోయినా లేస్తామని నిరీక్షణ యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడిన మనము ధన్యులం కదా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అని రాయబడ్డారు. ఇంకా భూమి మీద ఎంతో మంది మృతులైనారు, కానీ వారికి ధన్యత లేనేలేదు. మృతి అంటే లోకస్తులకు చావు అంటే భయపడిపోతుంటారు. క్రైస్తవులమైన మనము తలెత్తుకొని ఎప్పుడు పిలిచినా ప్రభుత్వం ఎంత ఉండుటకు అపొస్తలుడైన పౌలు అన్నట్టుగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ఆయన మహిమ కొరకు జీవించే వారమై ఆయనను ఆరాధించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్న వారమై ఉండాలి. మన జీవితాలు అట్లున్నామా లేమా? ఆయన ధన్యకరమైన ప్రజలమనే గుర్తెరిగి మన జీవితాలు సరి చేసుకొని ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించిన కాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. నీ పేరు పెట్టబడ్డ జనలంగా మమ్మల్ని ధన్యులుగా చేసినారు. మా మంచితనం కాదు, నీ శిల్వ రక్తం ద్వారా, శిల్వ కార్యం ద్వారా మమ్మల్ని ధన్యులుగా చేసిన హృదయమార స్తుతిస్తూ మా జీవితాల్లో ఈ యొక్క శుభదినం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్న దేవుడైన యేసు ప్రభు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.